చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఎందుకు పోతున్నారు? అది పక్క స్టేట్, పోనీ క్యాపిటల్ కూడా కాదు, 10 ఏళ్ళు అయిపోయింది, దాటిపోయింది. మన క్యాపిటల్ కామన్ ఇది అనుకోవడానికి లేదు. సో ఏం పని మీద పోతున్నాడు? ఇక్కడ నీకు ఒక ఇల్లు ఉంది. మొత్తం మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ఈయన ఫ్యామిలీ వీళ్ళు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి టైం ఇప్పుడు బయటికి పోయినవి కానీ, టూర్లు కానీ, వాటి మీద పెట్టిన ఖర్చు మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు, తప్పేం లేదు. నువ్వే గవర్నమెంట్ లో ఉన్నావు. 30 కోట్లు తమ్ముళ్ళు 30-40 కోట్లు పెట్టి లండన్ పోయి వచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆయన బిడ్డలు చూడడానికి విన్నాడు. 30-40 కోట్లు ఎవరిది పెట్టాడు? గవర్నమెంట్ పెట్టాడా? అసలు 30-40 కోట్లు అవుతుందా? నీకు నాకంటే తెలియకపోవచ్చు. మనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందే ఎంత కాస్ట్ అవుతుంది అనేది. అవుతుందే అంత ఒకటి. పోనీ అన్నప్పుడు నువ్వు బాధ్యత కలిగిన దాంట్లో ఉన్నప్పుడు రుజువు చేయాలిగా. నువ్వు గవర్నమెంట్ లోకి వచ్చినాక తీయచ్చు కానీ ఏం 30-40 కోట్లు అయితే ఓ 2. నువ్వు ఎట్లా పోతున్నావు? నువ్వు ఎక్కడికి పోతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతున్నావు ముందు చెప్పాడు. ఓపెన్ గా ఉన్నాడు, ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు. నువ్వు ఎందుకు చేయలేకపోయావు? నువ్వు వాటిని ఓపెన్ గా డీటెయిల్స్ అని పెట్టచ్చుగా. ఇప్పటికైనా ఎదర్లు ఉంటే, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే, లేదా ఫెయిర్ ప్లే ఇది కావాలంటే, ఫెయిర్ ప్లే ఎలాగో ఎక్స్పెక్ట్ చేయలేవు. తప్పించుకోవడానికి ఎప్పుడు ఇదే చేస్తారు కానీ ప్రజల నుంచి కూడా డిమాండ్ రావాలి, అందరూ మీడియా కూడా డిమాండ్ చేయాలి. శ్వేతపత్రం రిలీజ్ చేయమని